నమస్తే జనబేరి న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి పురస్కరించుకొని మై భారత్ సెంట్రల్ డిపార్ట్మెంట్ మినిస్టర్ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ ఆధ్వర్యంలో ఏక్తా ర్యాలీ. బీఆర్టీఎస్ రోడ్డులో ఇన్నర్ వీల్ క్లబ్ ఆధ్వర్యంలో క్యాన్సర్ అవగాహన ర్యాలీ. పాల్గొన్న ఎమ్మెల్యే బోండా ఉమా. ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో చేపట్టిన బస్సు యాత్ర నగరానికి వస్తున్న సందర్భంగా ధర్నా చౌక్ వద్ద బహిరంగ సభ. రాజధాని నిర్మాణ పనుల పురోగతి, బ్యూటిఫికేషన్, రైతులకు రిటర్నబుల్ ప్లాట్ల రిజిస్ట్రేషన్ అంశాలపై సీఎం చంద్రబాబు సమీక్ష. దృఢమైన సంకల్పం, అచంచల నాయకత్వం సర్దార్ వల్లభాయ్ పటేల్ సొంతమని ఎంపీ కేశినేని శివనాథ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ కొనియాడారు. దేశ ఐక్యత కోసం అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చరిత్ర సృష్టించిన నాయకుడు సర్దార్. భారతదేశ ఉక్కు మనిషిగా కీర్తించబడిన మహోన్నత నాయకుడన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా మై భారత్ సెంట్రల్ డిపార్ట్మెంట్ మినిస్టర్ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ ఆధ్వర్యంలో ఇందిరాగాంధీ స్టేడియం నుండి ఏక్తా ర్యాలీ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీ కేశినేని శివనాథ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ పాల్గొన్నారు. సందర్భంగా వారు మాట్లాడుతూ ఏకీకృత భారత ఆవిష్కరణలో సర్దార్ వల్లభాయ్ పటేల్ పాత్ర అతి ముఖ్యమైందన్నారు. దృఢమైన సంకల్పం, అచంచల నాయకత్వం సర్దార్ వల్లభాయ్ పటేల్ సొంతమని, దేశ ఐక్యత కోసం అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చరిత్ర సృష్టించిన నాయకుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ అని అన్నారు. అనంతరం జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు. ఇందిరాగాంధీ స్టేడియం నుంచి బెంచ్ సర్కిల్ వరకు ఏక్తా ర్యాలీ సాగింది. ఈ సందర్భంగా చిన్నారులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాల్లో సాంప్రదాయ నృత్య ప్రదర్శన సభ్యులను ఆకట్టుకుంది. మన ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి 150 జన్మదినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని రావడానికి నాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను. వేదికను అలంకరించిన పెద్దలు గౌరవ మాధవ్ గారు, మిగతా పెద్దలందరికీ కూడా నా నమస్కారాలు. ఇవాళ ఉదయం గుజరాత్లో యూనిటీ మార్చిని మన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ప్రారంభించి ఇవాళ దేశం మొత్తం మీద జరుపుకుంటున్నాం. ఇవాళ దేశం ఈ విధంగా ఒక సమగ్రత, సార్వభౌమత్వాన్ని కాపాడిన మొట్టమొదటి వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. ఆయన ఆధ్వర్యంలో ఎన్నో సంస్థానాధీశులన్నింటినీ తీసుకొచ్చి ఈ భారతదేశం యొక్క యూనిటీని తెలియజేసిన వ్యక్తి. అటువంటి మహనీయుని యొక్క అడుగుజాడల్లో మొన్న కూడా మనం ఆపరేషన్ సింధు ద్వారా భారత సత్తా ఏంటో పొరుగు దేశాలకి చాటాం. అటువంటి వ్యక్తి కార్యక్రమంలో పాల్గొని ఇవాళ యూనిటీ మార్చి విజయవాడలో ప్రారంభిస్తున్న గౌరవ మా అధ్యక్షులు మాధవ్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, తప్పకుండా ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమము ఇదే విధంగా దేశం మొత్తం మనం స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఏ విధంగా జరుపుకుంటున్నామో ఈ కార్యక్రమం అదే విధంగా జరుపుకోవాలి. మన యొక్క సమగ్రతని, మన సార్వభౌమత్వాన్ని, మన దేశ యొక్క విశిష్టతని తెలిపించిన అటువంటి వ్యక్తుల్ని మనం స్మరించుకుందామని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మరి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మేరా యువ భారత్ నిర్వహిస్తున్నటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి 150వ జయంతి ఉత్సవాలలో మరి ఈరోజు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి క్యాన్సర్ను ప్రారంభ దశలో గుర్తించినట్లయితే చికిత్స విజయవంతమయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయని ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు వెల్లడించారు. ఆడపిల్లలు, యువత తమ ఆరోగ్యం పట్ల మరింత శ్రద్ధ వహించి క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం అలవర్చుకోవాలని సూచించారు. క్యాన్సర్ అవేర్నెస్ ప్రోగ్రాం ఏర్పాటు చేసిన నిర్వాహకులకు అభినందనలు తెలిపారు. శుక్రవారం బీఆర్టీఎస్ రోడ్లో ఇన్నర్ వీల్స్ క్లబ్ ఆధ్వర్యంలో క్యాన్సర్ అవగాహన ర్యాలీ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు పాల్గొని జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేడు ప్రపంచం మొత్తం క్యాన్సర్ను జయించడం కోసం పోరాడుతుందన్నారు. మొదటి దశలో గుర్తించడం ద్వారా క్యాన్సర్ను జయించవచ్చన్నారు. నేడు లేటెస్ట్ టెక్నాలజీ, లేటెస్ట్ ట్రీట్మెంట్తో పాటు అనేక క్యాన్సర్లకి మందులు, వ్యాక్సిన్ కూడా వచ్చాయన్నారు. తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఉచితంగా క్యాన్సర్ ట్రీట్మెంట్ ఇస్తుందన్నారు. అవేర్నెస్ ప్రోగ్రాం ఏర్పాటు చేసిన నిర్వాహకులను అభినందించారు. ఇవాళ విజయవాడ నగరంలో ఇన్నర్ వీల్ క్లబ్బు చాలా యాక్టివ్ అయినటువంటి క్లబ్బు. దీంట్లో ఉన్నటువంటి మా సోదరీమణులు
నిత్యం సమాజం కోసం, ముఖ్యంగా మహిళల కోసం ఏదో ఒక అవేర్నెస్ కార్యక్రమం, అనేకమైనటువంటి సోషల్ యాక్టివిటీసు ఇన్నర్ వీల్ క్లబ్ ద్వారా జరుగుతూ ఉంటాయి. ఈరోజు చాలా మంచి కార్యక్రమాన్ని వీళ్ళు సెంట్రల్ నియోజకవర్గంలో బీఆర్టీఎస్ రోడ్లో తీసుకోవడం జరిగింది. దానికి ఈ నియోజకవర్గ శాసనసభ్యుడిగా మా పార్టీ అందరం కూడా మా సోదరీమణులకి పూర్తి మద్దతు తెలియజేస్తూ మేము కూడా దీంట్లో పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా ఇది క్యాన్సర్ అవేర్నెస్ ప్రోగ్రాం. ఇవాళ ప్రపంచం మొత్తం పోరాడుతూ ఉంది క్యాన్సర్ని జయించడం కోసం. క్యాన్సర్ని జయించాలనంటే ప్రిలిమినరీ స్టేజ్లోనే, మొట్టమొదటి పరిస్థితుల్లోనే దాన్ని మనం డయాగ్నైజ్ చేస్తే చాలా వరకు క్యూర్ అయిపోయే పరిస్థితి. ఇవాళ లేటెస్ట్ టెక్నాలజీ, లేటెస్ట్ ట్రీట్మెంట్తో అనేక క్యాన్సర్లకి మందులు వచ్చినాయి, వ్యాక్సిన్స్ వచ్చినాయి. దాన్ని సామాన్య ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఉచితంగా ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా మేము బ్రెస్ట్ క్యాన్సర్తో పాటు సర్వైవల్ క్యాన్సరు స్క్రీనింగ్ టెస్టులు ఎక్కడైతే స్లమ్ ఏరియాస్ ఉన్నాయో ఆ స్లమ్ ఏరియాస్కి తీసుకెళ్ళి ఉచితంగా చేస్తూ ఉన్నాం. పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వ లక్ష్యం. రాజకీయ నాయకులు అధికారంలో ఉన్నప్పుడు ఒకలా, లేనప్పుడు ఒకలా ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నారని సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు ఆరోపించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు కూటమి ప్రభుత్వం విద్యార్థులకు చెల్లించాల్సిన బకాయిలను చెల్లించలేదని, ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేట్ వ్యక్తులకు దారాదత్తం చేయడం అమానుషమైన చర్యగా వర్ణించారు. ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో విద్యారంగంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని బస్ యాత్ర జరుగుతున్న నేపథ్యంలో శుక్రవారం నగరానికి బస్ యాత్ర వస్తున్న సందర్భంగా ధర్నా చౌక్లో బహిరంగ సభ జరిగింది. ఈ కార్యక్రమంలో నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు హాజరై మాట్లాడుతూ విద్యార్థుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం ద్వంద్వ వైఖరి అవలంబిస్తుందన్నారు. విద్యార్థులకు చెల్లించవలసిన స్కాలర్షిప్లు చెల్లించడం లేదన్నారు. యూనివర్సిటీలో ఉపాధ్యాయుల పోస్టులను భర్తీ చేయడం లేదన్నారు. ప్రభుత్వ వైద్య కళాశాలలో ప్రైవేటు పరం చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. విద్యార్థుల సమస్యల కోసం సిపిఐ ఆధ్వర్యంలో బస్ యాత్ర చేపట్టినట్లు చెప్పారు. బస్ యాత్ర నేడు విజయవాడకు వస్తుందని, అందుకోసం స్వాగత సభ ఏర్పాటు చేశామని తెలిపారు. బందెల నాసర్జీ, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర వ్యాప్తంగా నెలకొన్న విద్యారంగ సమస్యల్ని పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో అక్టోబర్ 22 నుంచి నవంబర్ 12 వరకు ఇచ్చాపురం నుండి హిందూపురం వరకు రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర నిర్వహిస్తూ ఉన్నాం. ఈ బస్సు యాత్ర కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది విద్యార్థులను సమీకరించి బహిరంగ సభలు ఏర్పాటు చేసి ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం చేసినటువంటి విద్యార్థులకు చేసిన కుట్రల్ని వివరిస్తూ ఈరోజు చైతన్యపరుస్తూ ఉన్నాము. ప్రధానంగా ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు తాను అధికారంలోకి రాకముందు యువగలం పాదయాత్రలో విద్యార్థులకి అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు. ఈరోజు ఒక్కటంటే ఒక్క హామీ కూడా విద్యార్థులకు నెరవేర్చలేదు. రాష్ట్ర వ్యాప్తంగా 6,400 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్లో ఉన్నాయి. ఇంతవరకు ఏ విద్యార్థికి విడుదల చేయలేదు. రాష్ట్రంలో బీటెక్లు, డిగ్రీలు, పీజీలు పూర్తి చేసుకొని 10,36,000 మంది పైగా విద్యార్థులు రోడ్ల మీద చదువుకు సర్టిఫికేట్లు లేక నిరుద్యోగులుగా తిరుగుతూ ఉన్నారు. అదేవిధంగా మేము అధికారంలోకి వస్తే మెడికల్ కళాశాలల్ని ప్రైవేటీకరణ చేయనని చెప్పావు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత గత వైసీపీ ప్రభుత్వం కేవలం సీట్లు మాత్రమే అమ్ముకుంది. కానీ ఈ కూటమి ప్రభుత్వం మాత్రం పూర్తిగా కళాశాలను అమ్మేస్తూ ఉంది. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పేరుతో ఈరోజు విద్యార్థులకు పూర్తిగా ఎంబీబీఎస్ దూరం చేస్తూ ఉంది. అదేవిధంగా పేద వర్గాల ప్రజలకి దోమల వల్ల కలిగే వ్యాధుల నుండి నివారణ కొరకు ఫ్రైడే డ్రైడే నిర్వహణలో ప్రజలకు అవగాహన కల్పించాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు శుక్రవారం ఉదయం జెండా చెట్టు సెంటర్, వన్ టౌన్ ప్రాంతాల్లో ఫ్రైడే డ్రైడే కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజలు దోమల బారిన పడకుండా ఉండేందుకు వీఎంసీ సిబ్బంది అవగాహన కల్పించారు. అందులో భాగంగా అక్కడ నివసిస్తున్న ప్రజలు వారి ఇళ్లలో ఉన్న నీటి నిల్వలను శుభ్రం చేస్తూ ప్రతి ఫ్రైడే డ్రైడే నిర్వహించాలని వారికి అవగాహన కల్పిస్తూ దోమలు పెరగకుండా యాంటీ లార్వా ఆపరేషన్లు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శానిటరీ సూపర్వైజర్ సోమరాజు గారు, శానిటరీ ఇన్స్పెక్టర్, మలేరియా సిబ్బంది, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు పాల్గొన్నారు. మలేరియా, డెంగ్యూ లాంటి వ్యాధులు కలుగుతాయి. ముఖ్యంగా డెంగ్యూ వ్యాధులు కలిగేటువంటి టైగర్ దోమ, ఈడిస్ దోమ మన ఇళ్ళు పరిసరాల్లో, ముఖ్యంగా మన పూల కుండీలు, మన రిఫ్రిజిరేటర్లో అడుగు భాగంలో ఉండేటువంటి చిన్న ట్రేల్లో ఉన్నటువంటి కొద్ది నీటిలోనే పెరిగి
ఈ డెంగ్యూ దోమకు ఉన్నటువంటి లక్షణం ఏమిటంటే అది ఎక్కడికి పోదు, పెంపుడు కుక్కలాగా మన ఇంట్లోనే తిరుగుతుంది. 3 అడుగుల మించి పైకి ఎగరలేదు, 50 మీటర్ల దూరం వెళ్ళలేదు. కనుక పగలు మనల్ని దోమలు కుడుతున్నాయి అంటే ఖచ్చితంగా మన ఇంటి పరిసరాల్లో మనమే దోమలు పెంచుకుంటున్నామని అర్థం చేసుకోవాలి. భారతదేశంలో ప్రస్తుతం అత్యంత ప్రాధాన్యం పొందిన డాక్యుమెంట్ ఏదైనా ఉందంటే అది ఆధార్ కార్డు అనే చెప్పాలని, ఆధార్ కొన్ని నిర్దిష్ట సేవలకు మాత్రమే చట్టబద్ధంగా ఉపయోగపడుతుందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా చెప్పారు. ఆధార్ కార్డు వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని, 10 సంవత్సరాలకు ఒకసారి ఆధార్ కార్డు అప్డేట్ చేసుకోవాలని సూచించారు. అప్డేట్ ప్రక్రియలో ఎన్టీఆర్ జిల్లా ప్రథమ స్థానంలో ఉందని పేర్కొన్నారు. అమరావతి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని పింగళి వెంకయ్య భవనంలో మీడియా కుటుంబ సభ్యులకు 2 రోజుల పాటు ఏర్పాటు చేసిన ఆధార్ సేవల కేంద్రాన్ని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా లాంఛనంగా ప్రారంభించారు. సందర్భంగా మీడియా ప్రతినిధులతో పాటు వారి కుటుంబ సభ్యులు ఆధార్ కార్డు అప్డేట్ కోసం క్యూ కట్టారు. సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మానవుని నిత్య జీవితంలో ఆధార్ కార్డు ఎంతో అవసరమని, ముఖ్యంగా చదువుకునే యువతకు ఆధార్ కార్డు వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయని పేర్కొన్నారు. ఉద్యోగరీత్యా కానీ ఉన్నతమైన విద్యా అవకాశాలు పొందే విషయంలాగానే ప్రభుత్వ పథకాలను పొందాలన్న ఆధార్ కార్డు అనేది ఎంతో కీలకంగా ఉందని చెప్పారు. జర్నలిస్టు మిత్రులు వారి కుటుంబ సభ్యులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. త్వరలోనే పాస్పోర్ట్ సేవలు కూడా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు అమరావతి ప్రస్తుతం నిర్ణయం తీసుకోవడం జరిగిందని అమరావతి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు సతీష్ బాబు చెప్పారు. ఈ డిజిటల్ యుగంలో ఆధార్ కార్డు అనేది ప్రతి ఒక్కరికి ఎంతో అవసరమని తెలిపారు. ఆధార్ క్యాంప్స్, మనకు స్పెషల్ క్యాంప్స్ నీడ్ బట్టి అన్ని చోట్ల చేస్తూ ఉంటాం. గ్రామాల్లో కూడా అలాగే వాటిలో కూడా పెట్టినాం. అదే భాగంగా ఈరోజు కలెక్టరేట్లో కూడా లాస్ట్ 2 days నుంచి జర్నలిస్టు అలాగే మీడియా మిత్రులు ఎక్కడైనా అప్డేషన్ అనే పెండింగ్ ఉంటే చేసుకోవడానికి పెట్టడం జరిగింది. ఈ ఆధార్ అప్డేషన్ అనేది ఎవ్రీ 10 yearsకి ఒకసారి చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు చిన్నపిల్ల 5 సంవత్సరాలు ఫస్ట్ ఆధార్ వస్తుంది, మళ్ళీ 15 సంవత్సరాలు వెళ్ళేసరికి వాళ్ళు ఫిజికల్గా ఎదుగుతారు కాబట్టి ఆ ఫింగర్ ప్రింట్స్ అలాగే ఇది ఐరిస్ ఉంటాయి, ఇది అప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటారు. లేకపోతే వన్స్ ఆ ఫిజికల్లీ చేంజెస్ చేసేసరికి చాలా రోజు అయిన తర్వాత అది రికగ్నిషన్ అవ్వదు. కాబట్టి ఉదయం నుంచి ఎప్పటికప్పుడు ఆధార్ అప్డేషన్కి చెప్తూనే ఉన్నారు. మన రాష్ట్రంలో అలాగే మన జిల్లాలో ఉందంజలో ఉన్నాం. ఇది ప్రతి ఒక్కరు అంటే మర్చిపోయి కూడా కొంతమంది ఏమవుతుంది ఆల్రెడీ చేయించుకున్నాం తప్పు అని కాకుండా, ఎందుకంటే ఒక బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలన్నా, ఒక పాస్పోర్ట్ చేయించాలన్నా కూడా, మనకి ఏ గవర్నమెంట్ సర్వీస్ పొందాలన్నా కూడా ఆధార్ చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఆధార్ అప్డేటెడ్గా ఉంటే ఆ ఈకేవైసీ చేయడానికి అయితేనేంటి, లేదా గవర్నమెంట్ స్కీమ్స్ పొందడానికి అయితేనేంటి, లేదా ఇలాగ పాస్పోర్ట్ లేదా ఫారెన్ విజిట్స్ ఏం చేయడానికి కూడా ఈ ఆధార్ అప్డేషన్ చాలా అవసరము. కొంతమంది చదువుకున్నవాడే ఆధార్ అప్డేట్ చేసుకోకుండా ఆ పాస్పోర్ట్కి వెళ్ళి అక్కడ ఆధార్ అప్డేట్ లేకుండా ఇబ్బంది పడే పరిస్థితి చూసాం. కాబట్టి ప్రతి ఒక్కరికి నా విన్నపం ఏంటంటే ఎవ్రీ 10 yearsలో ఒకసారి ఆధార్ అప్డేషన్ చేయించుకోవచ్చు. ఇది ఆధార్ అప్డేషన్ చేసుకోవడానికి మీ దగ్గర ఉన్న ఏదైతే ఆధార్ సెంటర్ ఉంటుందో అక్కడికి వెళితే వాళ్ళు ఒక ప్రొసీజర్ ఉంది, దాని ప్రకారంగా చేస్తారు. వీళ్ళు మళ్ళీ క్యాప్చర్ చేసుకుంటారు, రెటీనా మళ్ళీ క్యాప్చర్ చేసుకొని అది అప్డేషన్ అవుతుంది. ఆ అప్డేషన్ సమయంలో కావాలంటే మీ అడ్రస్ ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే అటువంటి కూడా అప్డేట్ చేసుకోవచ్చు. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకొని ఈ ఆధార్ అప్డేషన్ పెట్టుకుంటే సో ప్రతి అడ్మినిస్ట్రేషన్కి అలాగే గవర్నమెంట్ పథకాలను కూడా అమలు చేయడానికి ఈజీ అవుతుందని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ఇది డిజిటల్ యుగం. ఈ డిజిటల్ యుగంలో మన డిజిటల్ రికార్డ్స్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. లేదంటే ఏదో ఒక క్షణంలో మనం ఇబ్బంది పడేటువంటి అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. ప్రతి అవసరానికి ప్రభుత్వ పథకాలు కావచ్చు, మన పిల్లల చదువులు కావచ్చు, విదేశీ పయనాలు కావచ్చు, ఏ పని చేయాలన్నా మన డిజిటల్ రికార్డ్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకొని ఉంచుకోవటం అవసరం. ప్రతి 10 ఏళ్లకు ఒకసారి మన ఆధార్ కార్డులో ఉన్నటువంటి బయోమెట్రిక్స్ని అప్డేట్ చేసుకోవటం అనేది తప్పనిసరి. దీన్ని పాత్రికేయులో మేము అనేక సందర్భాలు అనేక మందికి చెప్తాం, కానీ ఆ పని మా వరకు మేము చేసుకోవడంలో చిన్న అశ్రద్ధ మేము వహిస్తున్నాం. ఈ నేపథ్యంలో ప్రెస్ క్లబ్ అమరావతి వైపు నుంచి పాత్రికేయులు వారి కుటుంబ సభ్యులందరికీ ఆధార్ మేళాన్ని మేము నిర్వహిస్తున్నాం. 2 రోజుల పాటు కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో, కలెక్టర్ ఆఫీస్లో ఉన్న సమావేశ మందిరంలో జరుగుతుంది. దీనికి సహకరించిన కలెక్టర్ గారు, ఇతర అధికారులందరికీ ధన్యవాదాలు చెప్తున్నాం. ఒకసారి ఆధార్ మేళా పూర్తయిన తర్వాత పాస్పోర్ట్ మేళాను కూడా నవంబర్ చివరి వారంలో అయితే డిసెంబర్ మొదటి వారంలో నిర్వహించడానికి ప్రెస్ క్లబ్ అమరావతి సన్నాహాలు చేస్తుంది. రాజధాని నిర్మాణ పనులు జాప్యం లేకుండా జరగాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. నిర్దేశించుకున్న లక్ష్యానికి నిర్మాణాలు పూర్తి కావాలని చెప్పారు. రాజధాని నిర్మాణ పనుల పురోగతి, బ్యూటిఫికేషన్, రైతులకు రిటర్నబుల్ ప్లాట్ల రిజిస్ట్రేషన్ వంటి అంశాలపై క్యాంపు కార్యాలయంలో సీఎం చంద్రబాబు సమీక్షించారు. ఏ నిర్మాణాలకు ఎంతవరకు పూర్తి చేశారు,
వర్క్ ఫోర్స్ ఏ మేరకు ఉంది, నిర్మాణాలకు అవసరమైన మెటీరియల్, మిషనరీ ఆయా సంస్థలు ఏ మేరకు సమకూర్చుకున్నాయనే దానిపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఏ భవనాలను ఎప్పటిలోగా పూర్తి చేయాలో నిర్దిష్ట సమయాన్ని నిర్దేశించుకున్నామని, ఆ మేరకు పనులను పూర్తి చేయాల్సిందేనని సీఎం స్పష్టం చేశారు. నిర్మాణాల్లో వేగంతో పాటు నాణ్యతా ప్రమాణాలను పక్కగా పాటించాలని ఆదేశించారు. పనుల పురోగతిపై ప్రతి 15 రోజులకోసారి సమీక్షిస్తానని చెప్పారు. ప్రస్తుతం వర్షాల కారణంగా నిర్మాణ పనుల్లో కొంతమేర జాప్యం జరిగినా రానున్న రోజుల్లో దాన్ని భర్తీ చేసేలా నిర్మాణాల్లో వేగం పెంచాలని చంద్రబాబు సూచించారు. ఇంకా కొన్ని నిర్మాణ సంస్థలు వర్క్ ఫోర్స్ మిషనరీ పూర్తి స్థాయిలో కేటాయించలేదని, ఇలా ఉన్న సంస్థలు తమ పనితీరు మెరుగుపరచుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. ఇక రాజధాని భవనాల నిర్మాణాలకు అవసరమైన గ్రావెల్ సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని అన్నారు. ఈ మేరకు గనుల శాఖతో సమన్వయం చేసుకోవాలని అధికారులకు ముఖ్యమంత్రి చెప్పారు. రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులకు రిటర్నబుల్ ప్లాట్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఎంతవరకు పూర్తయిందని సీఎం ఆరా తీశారు. రిటర్నబుల్ ప్లాట్ల రిజిస్ట్రేషన్ల విషయంలో రైతులకు ఏమాత్రం ఇబ్బందులు రావద్దని మంత్రి నారాయణ అధికారులను సీఎం ఆదేశించారు. ఈ సందర్భంగా రిటర్నబుల్ ప్లాట్ల రిజిస్ట్రేషన్కు సంబంధించిన వివరాలు అధికారులు అందించారు. మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి మండలం కుంచనపల్లిలోని శ్రీ గంగా శ్రీ అన్నపూర్ణదేవి సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి వార్ల ఆలయ పునర్నిర్మాణ శంకుస్థాపన మహోత్సవంలో విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా ఆలయ ప్రాంగణానికి చేరుకున్న మంత్రి నారా లోకేష్కు గ్రామస్తులు, ఆలయ పునర్నిర్మాణ అభివృద్ధి కమిటీ సభ్యులు బాణసంచా కాల్చి ఘన స్వాగతం పలికారు. వేద మంత్రోచ్చారణల మధ్య ఆలయ పునర్నిర్మాణ అభివృద్ధి కమిటీ సభ్యులతో కలిసి శ్రీ గంగా శ్రీ అన్నపూర్ణదేవి సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి వార్ల ఆలయ పునర్నిర్మాణానికి మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేశారు. అనంతరం ధాన్యాదివాసంలోని స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. సందర్భంగా శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం అందరితో కలిసి ఫోటోలు దిగారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ నందం అపద్దయ్య, ఏపీఎంఎస్ ఐడీసీ చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు, టీటీడీ బోర్డు సభ్యురాలు తమ్మిశెట్టి జానకీదేవి, గుంటూరు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావుతో పాటు కూటమి నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ రోజున మంగళగిరి నియోజకవర్గంలోని తాడేపల్లి మండలం కుంచనపల్లి గ్రామంలో శ్రీ గంగా శ్రీ భ్రమరాంబాదేవిక శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారి ఆలయ కార్యక్రమం పునఃప్రతిష్ఠ కార్యక్రమాన్ని గ్రామస్తులందరూ, గ్రామ పెద్దలందరూ కలిసి గౌరవ మంగళగిరి శాసనసభ్యులు, ఆంధ్రప్రదేశ్ ఐటీ విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ బాబు గారి చేతుల మీదుగా పునఃప్రతిష్ఠ కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. ఆ కాశీ విశ్వేశ్వర స్వామి ఆశీస్సులు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, అలాగే మంగళగిరి నియోజకవర్గ ప్రజలకు అందరికి కూడా ఉండాలని చెప్పి ప్రార్థిస్తూ, ఈ యొక్క నారా లోకేష్ గారి చేతుల మీదుగా ఈ పునఃప్రతిష్ఠ కార్యక్రమాన్ని, ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రజలందరూ కూడా చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రంలోని నాయకులతో పాటుగా నియోజకవర్గంలోని ప్రజలు, కార్యకర్తలు అందరూ కూడా విరివిగా పాల్గొనడం జరిగింది. పునఃప్రతిష్ఠ అనంతరం గ్రామస్తుల సహాయ సహకారాలతోటి భోజన కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొనకు ఆ స్వామి ఆశీస్సులు అందరికీ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఈ రోజున శ్రీ గంగా అన్నపూర్ణ శ్రీ కాశీ విశ్వేశ్వర ఆలయ పునర్నిర్మాణ శంకుస్థాపన మహోత్సవానికి ముఖ్య అతిథులుగా గౌరవనీయులు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రివర్యులు, మంగళగిరి శాసనసభ్యులు గౌరవనీయులు నారా లోకేష్ గారి చేత శంకుస్థాపన చేయించుకోవటం మా గ్రామ ప్రజలు, అదేవిధంగా కమిటీ తరఫున కూడా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా అందరం కూడా గ్రామంలో ఉన్న ప్రజలందరూ కూడా ఈ నిర్మాణానికి సహాయ సహకారాలు అందిస్తూ ముందుకొచ్చారు. వారందరి సహాయ సహకారాలతో ఇవాళ ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయంగా చేసుకోవడానికి గ్రామ ప్రజలు, కమిటీ మెంబర్లు, ఇక్కడ ఉన్నటువంటి నాయకులు అందరూ కూడా ఈ పునర్నిర్మాణంలో భాగంగా శంకుస్థాపనకి అందరూ వేలాది మందిగా ఇవాళ దిగ్విజయంగా చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అమ్మవారు కూడా మొదలేసిన దగ్గర నుంచి కూడా ఆమె ముందుండి మమ్మల్ని నడిపిస్తాం, అన్నీ కూడా బాగా మనం సేవా కార్యక్రమాలు అయితే ఇవాళ ఇంతమందికి కూడా అన్నప్రసాదాలు కూడా ఇక్కడ చేయటం జరిగింది. ప్రజలందరం కూడా చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా ఇక్కడికి విచ్చేసినటువంటి భక్తులకి, మీడియా మిత్రులకి అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ముఖ్యంగా ఈ రోజున లోకేష్ గారు ఇక్కడికి వచ్చి శంకుస్థాపన చేసినందుకు గ్రామం తరపున, కమిటీ మెంబర్ల తరపున కూడా ఆయనకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.
నూకాలమ్మ గుడి ఏరియా రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని 50వ డివిజన్ కార్పొరేటర్ బోయ సత్యబాబు అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఇప్పటి వరకు 50వ డివిజన్లో 5 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టామని ఆయన వివరించారు. డివిజన్కు మంజూరైన కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులు కూడా త్వరితగతిన ప్రారంభించాలని ఆయన కోరారు. 50వ డివిజన్ గొల్లపాలెం గట్టు జెండా చెట్టు ఏరియా లంకె సావిత్రమ్మ వీధి నుండి పోనమాల సుబ్బారావు వీధి వరకు ప్రజల రాకపోకలకు నివాస ప్రాంతాలకు ఇబ్బందికరంగా ఉన్న ఈ రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులకు కార్పొరేటర్ బోయే సత్యబాబు శంకుస్థాపన చేశారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ రిటైనింగ్ వాల్ నిర్మాణం కోసం కౌన్సిల్లో ప్రతిపాదన ప్రవేశపెట్టడంతో మంజూరు చేశారన్నారు. మొత్తం 31 లక్షల రూపాయల వ్యయంతో ఈ పనులు చేపట్టారని ఆయన వివరించారు. రిటైనింగ్ వాల్తో పాటు సీసీ రోడ్లు డ్రైన్ నిర్మాణ పనులు కూడా చేపడతారని ఆయన వివరించారు. మోంతా తుఫానుకు కురిసిన భారీ వర్షాల వల్ల చెక్క వెంకన్న ఇంటి రిటైనింగ్ వాల్ కూలిందని వాటిని కూడా త్వరగా మంజూరు చేయాలని ఆయన అధికారులను కోరారు. ఇప్పటి వరకు డివిజన్లో గొల్లపాలెం గట్టు మహంతిపురం గ్రామాల్లో సుమారు 5 కోట్ల విలువైన అభివృద్ధి పనులు మంజూరు చేయించామన్నారు. మంజూరైన కమ్యూనిటీ హాల్ నూకాలమ్మ గుడి ఏరియా రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులు త్వరగా ప్రారంభించి సకాలంలో పూర్తి చేయాలని సత్యబాబు అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఏఈ జి మార్క్, శానిటరీ ఇన్స్పెక్టర్ రవిశంకర్, ఇంకా స్థానికులు జి నాగా, ఎల్ సావిత్రి తదితరులు పాల్గొన్నారు. విజయవాడ నగరపాలక సంస్థ 50వ డివిజన్ గొల్లపాలెం గట్టు కొండ ప్రాంతానికి సంబంధించి లంకే సావిత్రమ్మ ఇంటి రోడ్డు నుంచి పొనమాల సుబ్బారావు వీధి వరకు ఉన్నటువంటి రిటైనింగ్ వాల్ నిర్మాణాన్ని మరి మంజూరు చేయడం కోసం కమిషనర్ గారికి దరఖాస్తు చేయగా 31 లక్షల వ్యయంతో ఈ రిటైనింగ్ వాల్ నిర్మాణం శాంక్షన్ అయింది. ఈరోజు శంకుస్థాపన కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది. ఈ రిటైనింగ్ వాల్ 3 నెలల్లో ఈ నిర్మాణాన్ని కంప్లైంట్ చేసేదానికి మరి ఏఈ మార్క్స్ గారు కూడా స్థానిక ప్రజలకు తెలియజేశారు. ఇది నాణ్యతాపరంగా ప్రజలకి త్వరగా అందుబాటులో వచ్చే విధంగా పూర్తి చేయాలని కోరుతున్నాం. మొన్న జరిగిన తుఫాను నష్టానికి పడిపోయినటువంటి చక్కా వెంకన్న గారి రిటైనింగ్ వాళ్ళు అలాగే ఇల్లు కూడా ధ్వంసమైన పరిస్థితి. వీటిని కూడా వెంటనే నిర్మాణానికి నిధులు మంజూరు చేసి వాటిని కూడా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. ఇంకా కొండ పైభాగంలో ఉన్నటువంటి ప్రమాదకరంగా ఉన్న చెట్లు, అలాగే ఈ వీధిలో ఉన్నటువంటి భారీగా పెరిగిపోయిన రావి చెట్టు ఇళ్ళ యొక్క పునాదులను కూడా పెకిలించి వేస్తుంది. కాబట్టి ఇటువంటి ఇళ్ళకి ప్రజలకి ప్రమాదకరంగా ఉన్నటువంటి చెట్ల విషయంలో కూడా కమిషనర్ గారు స్పందించి తగు చర్యలు తీసుకొని ప్రజల ఆస్తులకి ప్రాణాలకి నష్టం లేకుండా మరి నిర్ణయాలు తీసుకోవాల్సిందిగా, అలాగే ఈ రిటైనింగ్ వాల్ నిర్మాణానికి సహకరించినటువంటి కమిషనర్ గారికి, అధికారులకి డివిజన్ ప్రజానీకం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తుఫాను ప్రభావంతో పలు కుటుంబాలు తమ ఇళ్లను వదిలి పునరావాస కేంద్రాలలో తలదాచుకున్నారని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తరపున బాధిత కుటుంబాలకు నిత్యావసర వస్తువులు అందిస్తున్నామని ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు చెప్పారు. పంచదార, వంట నూనె, ఉల్లిపాయలు, బంగాళదుంపలు, 25 కేజీల బియ్యం సంచులు అందజేయగా మత్స్యకార కుటుంబాలకు 50 కేజీల బియ్యం సంచులు అందజేసి, అలాగే పునరావాస కేంద్రాల్లో తలదాచుకున్న వారికి ప్రతి కుటుంబానికి 3,000 రూపాయల చొప్పున బాధితులకు అందజేస్తున్నామని తెలిపారు. సెంట్రల్ నియోజకవర్గంలోని 62వ డివిజన్ ఎల్బీఎస్ నగర్ వంగవీటి మోహన్ రంగ కమ్యూనిటీ హాల్ నందు మోంతా తుఫాన్ బాధితులకు ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు ఎన్డీఏ కూటమి నేతలతో కలిసి ప్రభుత్వం తరపున బాధిత కుటుంబాలకు పంచదార, వంట నూనె, ఉల్లిపాయలు, బంగాళదుంపలు, 25 కేజీల బియ్యం సంచులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ ప్రజలతోనే ఉంటుందని, ఎవరూ ఆకలితో ఉండకుండా అవసరమైన నిత్యావసర సరుకులు, ఆర్థిక సహాయం తక్షణమే అందేలా చర్యలు తీసుకున్నామని, ప్రతి కుటుంబం తిరిగి సాధారణ జీవితానికి చేరుకునే వరకు ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ ప్రజలతోనే ఉంటుందని, వారి కష్టసుఖాల్లో పాలు పంచుకుంటుందని, ఎవరూ ఆకలితో ఉండకూడదనే లక్ష్యంతో అవసరమైన నిత్యావసర సరుకులు మరియు ఆర్థిక సహాయం తక్షణమే అందేలా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుందని, తుఫాను వల్ల నష్టపోయిన ప్రతి కుటుంబం తిరిగి సాధారణ జీవితానికి చేరుకునే వరకు ప్రభుత్వం వారికి అండగా ఉంటుందని, అవసరమైన అన్ని సహాయ సహకారాలు అందిస్తుందని హామీ ఇచ్చారు. ప్రభుత్వ అధికారుల తీరుపై గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే మాధవి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రోటోకాల్ విషయంలో ప్రభుత్వ అధికారులు విభజించి పాలించు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. తన నియోజకవర్గంలో తనకు తెలియకుండా కార్యక్రమాలు చేపడుతున్నారని మండిపడ్డారు. అనేకసార్లు అధికారులకు చెప్పినా ఫలితం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై సీఎం చంద్రన్న దృష్టికి తీసుకుని వెళ్తానని మాధవి తెలిపారు. తీసుకురావాలన్న ఉద్దేశంతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. నిన్నటి రోజున మనకి ఒక 2-3 రోజుల నుంచి సైక్లోన్ ప్రభావిత ప్రాంతాల నుంచి
ఇబ్బందికరంగా ఉన్న వాళ్ళందరికీ, రీహాబిలిటేషన్ సెంటర్స్లో ఉన్న వాళ్ళందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వ దిశానిర్దేశం మేరకు అత్యవసర సరుకులన్నీ కూడా పంపిణీ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో గుంటూరు పశ్చిమలో కూడా ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేసి అక్కడ మా ద్వారా పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. అదేవిధంగా ఇతర నియోజకవర్గాల్లో కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అయితే ఈ కార్యక్రమాల్లో ప్రధానంగా మేము గమనించింది ఏంటంటే, ఇది ఈస్ట్ లో జరిగిన ప్రజా పంపిణీ నిన్న, ఇదేమో వెస్ట్ లో జరిగిన ప్రజా పంపిణీ. ఇక్కడ నేను మీ ముందుకు తీసుకొస్తున్న అంశం ఏంటంటే, అధికారులు ఎందుకు విభజించు పాలించు అనే కార్యక్రమాన్ని చేపడుతున్నారు అన్నది ఈ రోజు నా ప్రశ్న. ఈ రోజు నియోజకవర్గంలో రెండు విడివిడిగా కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఏముంది? ఒక పక్కన మేయర్ గారు, కమిషనర్ గారు వెళ్ళారు, ప్రజా పంపిణీలో వాళ్ళు భాగస్వాములు అయ్యారు. ఇటు ప్రజా ప్రతినిధిగా మాకు ఏ ఒక్క ఇన్ఫర్మేషన్ లేదు. అదేవిధంగా మాకు ఒక డైరెక్షన్ ఇచ్చారు, మాకు ఒక కేంద్రం దగ్గర ఈ ప్రజా పంపిణీ చేయాలి అని అడిగారు. మేము అక్కడికి వెళ్ళాము. అక్కడ నేనున్నాను కానీ కమిషనర్ గారు కానీ మేయర్ గారు కానీ రాలేదు. బ్యానర్లు తీసుకుంటే వెనకాల బ్యానర్లు కట్టారు. ఈరోజు ప్రజాప్రతినిధులు బ్యానర్లో ఉన్న ప్రోటోకాల్ని చూసుకోవాలా, లేకపోతే వస్తున్న అధికారులను చూసుకోవాలా, లేదంటే దీన్ని ఏ విధంగా డిజైన్ చేస్తున్నారు అన్నది ప్లాన్ మేమే చూసుకోవాలా అన్నది ఇక్కడ ఒక పెద్ద క్వశ్చన్ అయిపోతుంది. మరి ఆ రోజు మేమున్న నిన్నటి రోజునున్న హడావిడిలో అక్కడ ఎలా ఏర్పాట్లు జరిగాయి, ఏం ఏర్పాట్లు జరిగాయి, ఎవరికి ఇన్ఫర్మేషన్ అందింది, ఎవరికి ఇన్ఫర్మేషన్ తెలీదు అన్న సంగతి ప్రజాప్రతినిధులతో మాకు ఐడియా ఉంది. కానీ కార్యక్రమం అయిపోయిన తర్వాత మాత్రం సామాజిక మాధ్యమాల్లో అనేక రకాలైన పోస్టులు, అనేక రకాలైన ఫోటోలు మనకి తిరుగుతూ ఉన్నాయి. వాటిలో భాగంగానే ఈ రోజు నేను చూసినప్పుడు చాలా చాలా ఇబ్బందిగా, చాలా బాధగా అనిపించింది నాకు. ఇలా 2 సార్లు విడివిడిగా ఏర్పాటు చేయడానికి కారణం ఏంటి? అదేవిధంగా బ్యానర్లో మేయర్ గారు పంపిణీ చేస్తున్న బ్యానర్లో ఎంపీ గారు కానీ, స్థానిక ఎమ్మెల్యే గారు కానీ లేరు. అదేవిధంగా నేను పంపిణీ చేస్తున్న బ్యానర్లో మోడీ గారు కానీ, నగర మేయర్ గారు కానీ, లేదంటే అక్కడ ఉన్న లోకల్ లీడర్లు కానీ ఎక్కడ కూడా మనకి ఆ ఫోటోలు కనిపించట్లేదు. అంటే బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి పురస్కరించుకొని మై భారత్ సెంట్రల్ డిపార్ట్మెంట్, మినిస్టర్ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ ఆధ్వర్యంలో ఏక్తా ర్యాలీ. బీఆర్టీఎస్ రోడ్డులో ఇన్నర్ వీల్ క్లబ్ ఆధ్వర్యంలో క్యాన్సర్ అవగాహన ర్యాలీ. పాల్గొన్న ఎమ్మెల్యే బోండా ఉమా. ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో చేపట్టిన బస్ యాత్ర నగరానికి వస్తున్న సందర్భంగా ధర్నా చౌక్ వద్ద బహిరంగ సభ. రాజధాని నిర్మాణ పనుల పురోగతి, బ్యూటిఫికేషన్, రైతులకు రిటర్నబుల్ ప్లాట్ల రిజిస్ట్రేషన్ అంశాలపై సీఎం చంద్రబాబు సమీక్ష. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.